సమూయేలుకి ఎంత వయసు ఉన్నప్పుడు? పాలు విడిచాడంటే సుమారు 5 సంవత్సరాల లోపలే. మీలో ఎవరైనా 5 సంవత్సరాల లోపల ఉన్నారా? లేదు. జాగ్రత్తనండి. 5 సంవత్సరాల బిడ్డ తన తల్లితో పాటు దేవుని మందిరానికి వచ్చి తన తల్లి దైవజనుడితో మాట్లాడుతుండగా, అయ్యా ఈ బిడ్డ ఈ మందిరంలోనే ఉంటాడు, నీ దగ్గరే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు, నేను ఈ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించానని చెప్పినప్పుడు తల్లి నమస్కారం చేయమని చెప్పలా. అన్న బాలుడైన సమూయేలు తల్లి మాట్లాడుతూ ఉంటుండగా మోకరించి నమస్కారం చేశాడు. ఏం ట్రైనింగ్ ఇది? హన్నా ట్రైనింగ్. వచ్చేసింది. దేవుని యొక్క సన్నిధిలోకి రాగానే మోకరించి నమస్కారం చేశాడంటే తల్లి గర్భంలోంచి పాలు విడిచే వరకు ఈ హన్న సమూయేలుకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చింది ఒకసారి ఆలోచించు. నీ పిల్లలకు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చావా నువ్వు? ఈ యొక్క మాటలు తల్లిదండ్రులైన మీరు నేర్చుకొనకపోతే తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్టే, బిడ్డలుగా వాళ్ళు ఫెయిల్ అయినట్టే జీవితంలో. ఈ హన్న 5 సంవత్సరాల లోపలే సమూయేలును వచ్చేసింది. మనిషికి ఒక 4 దశలు ఉంటాయి. 1 పసితనము, 2 బాల్యము, 3 యవ్వనము, 4 వృద్ధాపము. ఈ 4 దశలు ఉంటాయి. 4 కాలాలు. ఫస్ట్ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు ఒక కాలం, పసితనం అంటారు దాన్ని. 2వ కాలం ఎప్పటి నుంచి అంటే 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు ఒక కాలం, దాన్ని బాల్యము అంటారు. 3వ కాలం ఏంటంటే 3వ స్థితి యవనం, 13వ సంవత్సరం నుంచి 20 సంవత్సరాలు ఆ పైన కాలాన్ని యవన కాలం అంటారు. 4వ దశ వృద్ధాపం, ముసలితనం. ఈ 4 దశలు ప్రతి మనిషి, పురుషుడు గాని స్త్రీ గాని ఖచ్చితంగా ఈ 4 దశలు అనుభవిస్తాడు, ఆ పరిస్థితుల్లోకి వెళ్తాడు. అయితే ఈ 4 దశల్లో ఈ 4వ దశ వచ్చే లోపల తల్లి లేక తండ్రి ఆ బిడ్డను ఏం చేసేయాలి? 4వ దశ అంటే వృద్ధాపం అంటే మాను.